మనము గత 2 వారాలుగా డీల్ చేస్తున్నాం. ఇది 3వ వారం. ఏం నేర్చుకున్నాం అంటే, ఒకసారి చిన్న రీక్యాప్ వేస్తాను. సాధారణంగా మర్చిపోతూ ఉంటాం కదా. ధనాన్ని, వనరులను దేవుడు మనకి ఇస్తాడు, దేవుడు మనకు అప్పచెప్తాడు. మన యొక్క బాధ్యత అది. ఆమెన్. అందరూ చెప్పండి, మన బాధ్యత. మన బాధ్యత ఏంటంటే మనం దాన్ని తిరిగి ఉత్పత్తి చేయడం, అంటే మల్టిప్లికేషన్. వీ నీడ్ టు మల్టిప్లై ఇట్. ఆమెన్. వీ నీడ్ టు మల్టిప్లై ఇట్. అందరూ చెప్పండి, మల్టిప్లై. సో ఇక్కడ 3 వ్యక్తులు ఉంటారు. ఈ 3 వ్యక్తుల్లో 2 వ్యక్తులు మల్టిప్లై చేస్తారు దాన్ని. ఎవరెవరంటే, ఎవరికైతే 5 తలాంతులు ఇవ్వబడుతుందో, ఎవరికైతే 2 తలాంతులు ఇవ్వబడుతుందో, 5 తలాంతులు ఇవ్వబడినటువంటి వ్యక్తికి 10 చేస్తాడు. 2 తలాంతులు ఇవ్వబడినటువంటి వాడు 4 చేస్తాడు. 1 తలాంతు తీసుకున్నవాడు నీకు నాకు కజిన్ అవుతాడేమో. ఆయన చక్కగా ఒక భూమిని తవ్వేసి దానిలో పాతి పెట్టేశాడు. ఎందుకు పాతి పెట్టేశాడు అంటే అదొక విచిత్రమైన రీజన్ చెప్తాడు. దానిలోకి మనము ఈరోజు వెళ్ళబోతున్నాం. కానీ లాస్ట్ వీక్ నేను ప్రారంభించినటువంటిది ఒక చిన్న పార్ట్ మీకు ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చి వదిలేశాను. దాన్ని మనము ఈరోజు అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. 3వ భాగం ఏంటిది అంటే, రెస్పాన్సిబిలిటీ ఫర్ మనీ. డబ్బు పట్ల బాధ్యత. అందరూ చెప్పండి, డబ్బు పట్ల బాధ్యత. ఆ భాగాన్ని మనం చూడబోతున్నాం. ఈ యొక్క వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే, గాడ్స్ ఐడియా టువర్డ్స్ మనీ అండ్ రిసోర్సెస్. డబ్బు పట్ల దేవుని ఉద్దేశం, డబ్బు వనరుల పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి. సో దాంట్లో ఈరోజు ఆఖరి భాగంలో ఈ యొక్క టాపిక్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఫర్ మనీ. బాధ్యత, డబ్బు పట్ల బాధ్యత. అందరూ చెప్పండి, డబ్బు పట్ల బాధ్యత. అందరం వెంటనే ఏమనుకుంటామంటే, డబ్బు పట్ల బాధ్యత అంటే బాగా పిసినారిగా ఉండాలేమో, బాగా టైట్గా పెట్టుకొని ఉండాలేమో అని చెప్పి అనుకుంటా ఉంటాం. తెలుసుకుందాం ఈరోజు ఏం చేయాలో. ఫస్ట్ పాయింట్, వనరులు, డబ్బులు పెరగాలి. ఏంటది? డబ్బు పెరగాలి. అందరూ చెప్పండి. ఏమంటే పాస్టర్ గారు, అది ఏమైనా చెట్టు ఏంటండి పెరగడానికి? ఎలా పెరుగుతుంది? డబ్బులు పెరుగుతాయి. అందరూ చెప్పండి, డబ్బులు పెరుగుతాయి. ఎలా పెరుగుతాయో చూద్దాం ఈరోజు. డబ్బులు ఎలా పెరుగుతాయి? కానీ యేసయ్య ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు, ఇచ్చేసి వెళ్ళిపోయాడు. దేవుడు వాళ్ళకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. మీరు వీటిని పెంచండి, మీరు వీటిని ఇంకా డెవలప్ చేయండి, మల్టిప్లై చేయండి, ఏం చెప్పలే. ఇచ్చే వెళ్ళిపోయాడు ఆయన. ఆ యొక్క వనరులను, ఆ యొక్క డబ్బును, ఆ యొక్క తలాంతును పెంచింది ఎవరంటే, ఆ యొక్క డబ్బును తీసుకున్నటువంటి వారు. అంటే డబ్బుని పెంచాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళది. హల్లెలూయా. మీ దగ్గర డబ్బు ఉందో లేదో మీకే తెలియాలి. ఇప్పుడు కొంతమంది అంటారు, పాస్టర్ చాలా పేద మనిషినండి, నాకు వచ్చిన జీతం సరిపోదు. నీకు వచ్చిన జీతం సరిపోవట్లేదంటే నీ యొక్క మేనేజ్మెంట్ సరిగ్గా లేదని. ఈ యొక్క ఆఖరి వ్యక్తి అదే చేశాడు. ఆయన ఏం చేశాడు? చక్కగా గొయ్యి తీసి పాతి పెట్టేశాడు. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం చూసాం లాస్ట్ టైం. ఏంటంటే, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, భూమి యందు కూర్చుకోవద్దు అన్నాడు. దీని ముందు వారం చూసాం మనం. భూమి యందు మీరేం కూర్చుకోవద్దు. ఎందుకు కూర్చుకోవద్దు? పరలోకంలో ఎందుకు కూర్చుకోవాలి? అచ్చట ఏముండదు, చిమ్మటి అయినను తుప్పైనను దానిని తినివేయను. అంటే పురుగులు వస్తాయి, తుప్పు పడుతుంది, అవన్నీ తినేస్తాయి. దొంగలు కన్నం వేసి దొంగలరు. ఎక్కడ? పరలోకంలో. పాస్టర్ గారు, పరలోకానికి మన యొక్క ధనాన్ని ఎలా తీసుకెళ్ళాలండి అని చెప్తే, పరలోకానికి మన యొక్క ధనాన్ని తీసుకెళ్ళాం. మరి యేసు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? పరలోకంలో కూర్చుకునుడి అని. అందుకే లాస్ట్ వీక్ చెప్పాను, మీకు సెవరల్ అకౌంట్స్ ఉండాలి. మనందరికీ సాధారణ పనిచేసే వాళ్ళకి శాలరీ అకౌంట్ ఒకటే ఉంటుంది, సేవింగ్స్ అకౌంట్. ఆ యొక్క శాలరీ అకౌంట్లో నుంచి మన యొక్క ఖర్చులు, మన యొక్క ఆదాయం, మనకి ఎఫ్డీలు, గిఫ్ట్డీలు అన్నీ దానిలోనే వేసి పడేస్తాం. విషయం ఏంటంటే, యేసు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆ మాట అంటే, ఆ మాటకు అర్థము, నీవు పరలోకం తీసుకువెళ్ళలేవు, కానీ పరలోకాన్నే భూమి మీద నువ్వు స్థాపించవచ్చు. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు? అంటే నీ యొక్క పెట్టుబడిని నీవు పరలోకములో పెట్టాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, సంఘానికి
ఇవ్వటానికి, సంఘానికి ఇవ్వటానికి నువ్వేమైనా ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తున్నావా? దేవుడు చెప్తున్న మాట అదే. ఇక్కడ మనకు వస్తున్నటువంటి దశంభాగాలతో చర్చిని మెయింటైన్ చేస్తాం. అర్థమైందండి? దశంభాగము ఎందుకు ఇవ్వబడుతుందంటే అది మన దేవుడు మనకు పెట్టినటువంటి నియమం. ఆ యొక్క దశంభాగముతో సంఘాన్ని మెయింటైన్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క క్లెన్లీనెస్, నీట్నెస్, ఇక్కడ వాడుతున్నటువంటి లైట్లు, కరెంటు బిల్లు, ఎవరైనా పని చేస్తే వారికి జీతాలు, ఇవన్నీ కూడా సంఘం నుంచి ఇస్తాం, దశంభాగాల నుంచి. కానీ ఇక్కడ దశంభాగాల గురించి మాట్లాడట్లేదు దేవుడు. అది 10%, అది నువ్వు ప్రతి నెల ఇస్తావు. నీ యొక్క ఇంకొక అకౌంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటదంటే, మనం ఇంకొక సంఘాన్ని స్థాపించాలనుకోండి, అది ఎక్కడి నుంచి చేస్తాం? దానికి మనం కానుక పట్టాలి. దట్ ఈస్ కాల్డ్ స్పెషల్ ఆఫరింగ్. ఆర్ యు సేవింగ్ సంథింగ్ ఫర్ దాట్? అదేనా? ఆ యొక్క సంఘాన్ని మనం వేరే సంఘం ఇంకొక దగ్గర నిర్మించాలంటే దానికి ధనం అవుతుందా లేదా, లేకపోతే గాలికిలా వచ్చేస్తుందా? దానికోసము కూర్చోబెట్టు. దానినే దేవుని రాజ్యంలో చాలా ప్రసంగాలు వింటాం. మనం దేవుని రాజ్యంలో విత్తనం అని చెప్పి అంటూ ఉంటాం కదా. దాని అర్థం యాక్చువల్గా ఇది. ఇట్ ఈస్ నాట్ టు ఎక్స్టెండ్ ఆర్ శాలరీస్ ఎక్కువ చేయడం, అది కాదు. నీ యొక్క కానుక దేవుని రాజ్యం కట్టడం కోసం ఏమైనా వాడుతున్నావా? డూ యూ హ్యావ్ అ సపరేట్ అకౌంట్ ఫర్ దాట్? ఎందుకు ఇది చెప్తున్నాడంటే, ఇది చాలా విడ్డూరంగా అనిపించింది నేను చదువుతున్నప్పుడు. ఇట్ ఈస్ టు బ్లెస్ యూ. ఆయన రాజ్య విస్తరణలో మనం పాలు భాగస్తులైతే మనము దీవింపబడతామంట భౌతికంగా. హల్లెలూయా. సో ఈ యొక్క భూభాగము పరలోకపు పరలోకపు ఒక వలస రాజ్యం కింద ఉంది భూభాగాన్ని. ఇక్కడ పరలోక రాజ్యాన్ని స్థాపించడమే మన యొక్క కర్తవ్యము. ఆమె చెప్పండి. రెండవ పాయింట్, డబ్బు వనరులు నీ మంచితనమును పరీక్షిస్తాయి. ఏమండి? డబ్బు వనరులు నీ మంచితనాన్ని పరీక్షిస్తాయి. ఎలా పరీక్షిస్తాయి? నీ మంచితనాన్ని ఎలా పరీక్షిస్తాయంటే, నీవు ఎంత బాగా ఉంటున్నావో నీ యొక్క డబ్బును చూసి చెప్పచ్చు. నీవు ఎంత బాగా పని చేస్తున్నావో నీ దగ్గర ఉన్నటువంటి వనరులను చూసి చెప్పచ్చు. అందుకనే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈ యొక్క సంఘము స్థాపించి దీన్ని నడిపిస్తున్నామంటే దానికి కారణము నేను బైబిల్ కోర్సులు చేసినందుకు కాదు, బిజినెస్ మేనేజ్మెంట్ స్టడీస్ చేసినందుకు. యూ నీడ్ టు నో హౌ టు మేనేజ్ యువర్ రీసోర్సెస్. ఏమండి, కొంతమంది అంటూ ఉంటారు, ఉపవాస ప్రార్థనలు చేస్తామండి, బాగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థనలు నీ యొక్క వనరులను మల్టిప్లై చేయవు. ఆ యొక్క ప్రార్థన నీకు డబ్బుని తేదు. ఆ యొక్క ప్రార్థన నీ యొక్క జీవితాన్ని, అంటే నీ యొక్క వనరులు నీకు డబ్బుకు సంబంధించినంత వరకు అవి మెరుగుపరచబడవు. ఎందుకంటే నీ ప్రార్థన డబ్బుని ఆకర్షించదు, కానీ నీకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి డబ్బుని, ప్రస్తుతం ఉన్నటువంటి వనరులను నువ్వు ఎలా చూసుకుంటున్నావో అది వేరే డబ్బుని ఆకర్షిస్తుంది. ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తాను. మీరు ఎలాన్ మస్క్ అని అతని పేరు, ఎలాన్ మస్క్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారా, లేకపోతే ఐటీసీలో ఇన్వెస్ట్ చేస్తారా? ఎలాన్ మస్క్ డెఫినెట్లీ. వై? వెల్ ప్లాన్డ్. హీస్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫ్యూచర్. Who's better at managing the resources? Tesla, definitely. అర్థమైంది? ఇప్పుడు మీ యొక్క నిర్వహణ ఎలా ఉంటుందో అదే డబ్బుని ఆకర్షిస్తుంది. అందుకనే నువ్వు భాషల్లో మాట్లాడేసి ప్రార్థన గట్టిగా చేసేసి గట్టిగా బిగ్గరగా పాటలు పాడేసి ఆరాధన చేసేస్తే నీ బతుకు బాగుపడదు. నీ బ్రతుకు బాగుపడాలంటే
నీకు అప్పగింపబడినటువంటి వనరులు, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని నువ్వు ఎలాగ సద్వినియోగపరుస్తున్నావో నేర్చుకోవాలి. హల్లెలూయా. అందుకే క్రైస్తవులు చాలామంది పేదవారిగా అయిపోతున్నారు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, పేద క్రైస్తవుడు ఎక్కడ ఉండకూడదు. ఇఫ్ దెర్ ఇస్ ల్యాక్, యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద బైబిల్. హల్లెలూయా. మూడవది, వనరులు, డబ్బు నీ యొక్క విశ్వసనీయతకు కొలబద్దై ఉంది. నీ యొక్క విశ్వసనీయతకు కొలబద్దై ఉంది. అందరూ కలిసి మత్తయి సువార్త 25-23 తీద్దాం. మత్తయి సువార్త 25 అధ్యాయము 23వ వచనం. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా. చూడండి, రెండు పదాలు వాడాడు అక్కడ, మంచి మరియు నమ్మకం. ఇందామని చెప్పాను. అందుకే నీ యొక్క మంచితనాన్ని నిర్ణయిస్తుంది ఇది డబ్బు, వనరులు. ఇప్పుడు నీ యొక్క విశ్వసనీయత అంటే నీ యొక్క నమ్మకము. నువ్వు ఎలా ఉన్నావు? విశ్వసనీయతగా ఉన్నావా? ఏమంటే చాలా విశ్వసనీయతగా ఉన్నానండి. నీ జీతంతో ఏం చేసావు లాస్ట్ టైం? సింపుల్. ఒకసారి నీ స్విగ్గీ అకౌంట్కి వెళ్ళి నీ ఆర్డర్స్ అన్ని చూస్తే తెలిసిపోద్ది నీ డబ్బు పట్ల నువ్వు ఎంత విశ్వసనీయతగా ఉన్నావో. ఇంకా 10 రోజులు ఉంటుంది మనకి నెల అవ్వటానికి. డబ్బులు అయిపోయండి. ఏం చేస్తున్నప్పుడు ఇంకోటి ఉంటుంది మన దగ్గర, ఇంకో ఫ్రెండ్ క్రెడిట్ కార్డు. అప్పటి నుంచి ఏమవుతుందో తెలుసా? అదొక సైకిల్ అయిపోతుంది. క్రెడిట్ కార్డుని గీకడం, జీతం వచ్చిన తర్వాత క్రెడిట్ కార్డుని కట్టడం. అందుకే చెప్పాను, ఈ యొక్క ప్రసంగం ప్రారంభించేటప్పుడు ఈ ప్రసంగం అంతమయ్యేసరికి మీ యొక్క అప్పులన్నీ తీరిపోవాలి. ఆమెన్. మీ అప్పులన్నీ తీరిపోయే నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలి. ఎవడు అప్పులతో అడుగు పెట్టకూడదు నూతన సంవత్సరంలోకి. 2022వ సంవత్సరం మీ అప్పులన్నీ తీరిపోయి మీకు వ్యక్తిగతమైనటువంటి అప్పులు ఒక్కటి కూడా ఉండకూడదు. హల్లెలూయా. యూ కెన్ స్టార్ట్ ప్లానింగ్ ఇట్ ఇన్ దిస్ 2 months. బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. మీకు ఒక విషయం చెప్పనా? నమ్మకంగా మనం ఓడిపోయినటువంటి వారు నమ్మకస్తులు కూడా ఉన్నారు తెలుసా? నమ్మకంగా ఓడిపోతారు. ఎంత నేర్పించినా ఈ వాక్యం నేర్చుకోరు. ఇది మనకు కాదులే, మనం ప్రార్థన చేసుకుందాం అంటారు. హై, ప్రార్థన చేసుకుంటే పోదు. ఇది ఒక రకమైన జబ్బు మనకు పట్టేసింది. అది దాన్ని వదిలించుకోవాలి. హల్లెలూయా. ఈ జబ్బును వదిలించుకోవాలి మనం. అందుకే దేవుడు ఎప్పుడు కూడా డబ్బుని చూస్తాడు. అదే దేవునికి కొలబద్ద. దేవుడిని కొలవాలి. నీ యొక్క మంచితనాన్ని, నీ యొక్క నీతిని కొలవాలంటే ఏం చూస్తాడు తెలుసా? నీ యొక్క ధనాన్ని చూస్తాడు. ఏం చేస్తున్నావు నీ ధనంతో? అందుకే నేను లాస్ట్ వీక్ చెప్పాను, మీకు ఒక అకౌంట్ సరిపోదు. మీకు యూ నీడ్ టు హ్యావ్ సెవరల్ అకౌంట్స్. ఒకటి, మీ యొక్క ఖర్చుకు ఉండాలి. రెండవది, మీ యొక్క సేవింగ్స్కి ఉండాలి. మూడవది, ఎవరికైనా బహుమానాలు ఇవ్వడానికి ఒక అకౌంట్ ఉండాలి. నాలుగవది, మీ యొక్క కానుకని సంఘానికి నేను ఒక ఈ కానుక ఇక్కడ దాచి ఒకరోజు తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఇస్తాను సంఘాన్ని కట్టడానికి, అదొక అకౌంట్ ఉండాలి. ఐదవది, ఆ అకౌంట్లో డబ్బులు పెట్టి మర్చిపోవాలి. ఏంటి అకౌంట్? క్రైసిస్ అకౌంట్. అకౌంట్లో డబ్బులు పెట్టి లాక్ వేసేది దాని పాస్వర్డ్ కూడా మర్చిపోవాలి. మీకు క్రైసిస్ వచ్చినప్పుడు గుర్తొచ్చేది అది ఆటోమేటిక్గా. హల్లెలూయా. కష్టాల్లో ఉన్నప్పుడు తీయాలి దాన్ని. బీరువాలో దాచిపెట్టుకోవద్దు. ఏం చేయదు అది బీరువాలో దాచిపెట్టుకుంటే. 4వ పాయింట్, వనరులు, డబ్బు ఎదుగుదలను, ప్రభావమును నిర్ణయిస్తాయి. దేనండి? అందరూ చెప్పండి. ఎదుగుదల, ప్రభావం. నా వెనక చెప్పండి. ఎదుగుదల, ప్రభావము. నీకు ఎదుగుదల, ప్రభావం రెండు కావాలి లేదా? అప్పుడు ఎదుగుదల నాకు వద్దైతే ఈ వర్తమానం నీకు కాదు, పరలోకం కూడా నీకు కాదు. ఎందుకో తెలుసా? పరలోకంలో రోడ్డు కూడా బంగారంతో ఉంటుందట. హల్లెలూయా. ఎదుగుదల, ప్రభావం నీకు కావాలంటే నీకు వనరులు దాన్ని నిర్ణయిస్తాయి. ఎలా నిర్ణయిస్తాయి?
మత్తయి సువార్త 25-23 చూద్దాం. అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. హల్లెలూయా. ఏమర్థమైంది అక్కడ? ప్రభావం పెరిగిందా లేదా? ఏది పెంచింది? కొన్ని విషయాల మీద నమ్మకంగా ఉన్నాడు, కొన్ని విషయాలు సరిగ్గా చూసుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు ఉన్నది చిన్న జాబ్ అండి. నీకు ఉన్నది చిన్న జాబ్ కాదు, నీ భవిష్యత్తు కోసం నీకు ఇచ్చాడు దేవుడిది. దాన్ని నువ్వు సరిగ్గా చూసుకుంటేనే నీకు పెద్ద జాబ్ వస్తుంది. హల్లెలూయా. నీ యొక్క జీవితం ఎందుకు ఎదగట్లేదంటే నీకు అప్పగింపబడినటువంటి బాధ్యతను నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదు. ఇంకా దేవుడు నీకు పెద్ద ఉద్యోగం ఎలా ఇస్తాడు? అందుకే చెప్తా ఉన్నాను, ప్రమోషన్ కోసం పని చేయొద్దు. ఉద్యోగం చేయాలి కాబట్టి చేయాలి. నువ్వు ప్రమోషన్ కోసం, హైక్ కోసం పని చేయొద్దు. నువ్వు నీ జీవితంలో ఎదుగుదలను ఎందుకు చూడట్లేదంటే ప్రమోషన్ కోసం, హైక్ కోసం పని చేస్తున్నావు, డబ్బు కోసం పని చేస్తున్నావు. దేవుడు అంటున్నాడు డబ్బు కోసం పని చేయొద్దు, నా కోసం పని చేయ అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుడి కోసం పనిచేస్తామో అప్పుడు మనం నమ్మకంగా చూసుకుంటాం. నమ్మకంగా దేవుడు ఎందుకు అధికంగా ఇచ్చాడంటే ఆ కొన్ని వాటినే సరిగ్గా చూసుకోగలిగాడు. ఈ మాటలు నా వెనక చెప్పాలి మీరందరూ. నిర్వహణ, బడ్జెట్ కేటాయింపు, దశమ భాగము, పొదుపు, ఖర్చు. అప్పుడు పొదుపు అన్నానా పీనాసుడు అన్నానా? పొదుపు వేరు, పీనాసి వేరు. పొదుపు అంటే ఏంటి? జాగ్రత్తగా, ఎఫిషియన్స్. అందరూ చెప్పండి ఎఫిషియంట్. ఉదాహరణకి ఈ షర్ట్ ఎప్పుడు కొన్నాను తెలుసా అండి? 2016లో. ఇప్పుడు కూడా చక్కగా మెరుస్తుంది చూడండి. 2016లో కొన్నాను, 2016 కుట్టించాను, ఇప్పటికీ మెరుస్తుంది. అంటే షర్ట్ని జాగ్రత్తగా చూసుకున్నాను. హల్లెలూయా. నీ కలద్దాలని సరిగ్గా చూసుకుంటున్నావా? కొంతమంది పోగొడేస్తారు కలద్దాలు, అక్కడెక్కడ పెట్టేసి మర్చిపోతారు. చాలా వెరీ వెరీ ఈజీ థింక్ ఇది, ఎక్కడో పెట్టేస్తాం మనం. నీ వాలెట్ మర్చిపోయావా అంటే నీకు డబ్బు పట్ల అసలు శ్రద్ధ లేదు. నీ తాళాలు, ఇంటి తాళాలు మర్చిపోతున్నావా? మీకు విషయం చెప్పనా, నేను ఎప్పుడైతే కుర్చీ నుంచి లెగుస్తానో ప్రతిసారి చూసుకుంటాను ఏమైనా ఉందని. అప్పటికి ఎప్పుడొకసారి మర్చిపోతాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిర్వహణ తెలియాలి మనకి, మేనేజ్మెంట్ తెలియాలి. అందరూ చెప్పండి మేనేజ్మెంట్. ఈ పదాలు మళ్ళీ చెప్పండి వెనకతల. నిర్వహణ, బడ్జెట్ కేటాయింపు, దశమ భాగము, పొదుపు, ఖర్చు. ఇలా ఉండాలి మన యొక్క మేనేజ్మెంట్. ఫస్ట్ ఏం ఉండాలి? మేనేజ్మెంట్. అందరూ చెప్పండి. చూడండి, దశమ భాగం కూడా రాలేదు ఫస్ట్. ఎందుకంటే మేనేజ్మెంట్ ఉంటేనే దశమ భాగం మనం ఇవ్వగలం. హల్లెలూయా. అదేనా? సో అందుకు ఫస్ట్ మేనేజ్మెంట్ ఉండాలి. రెండోది బడ్జెట్ కేటాయింపు. నీ బడ్జెట్ ఎంత? నీకు 20,000 జీతం అయితే నువ్వు ఖర్చు పెట్టాల్సింది 10,000 25,000 ఖర్చు పెడుతున్నావు అంటే 5,000 నీది కాదు, ఎవరిదో ఖర్చు పెడుతున్నావు నువ్వు, నీ బ్యాంక్ ఇస్తుంది. కొంతమందితో దేవుడు మాట్లాడుతుంటాడు, 20 రూపాయల గురించి 2 గంటలు మాట్లాడతాడు. ఆ 20 రూపాయల కానుకలో వేయటానికి మనం చచ్చిపోతూ ఉంటాం. తర్వాత నీ యొక్క ఆరోగ్యం మీద 1,00,000 రూపాయలు ఖర్చు పెడతావు. అర్థమైనా? ఆ 20 రూపాయలతో పోయేదే. పట్టుకొని ఉంటాం మనం, పట్టుకొని పిడికి బిగిచ్చి పెడతాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి మెంటాలిటీ నీకు ఎందుకు వస్తుందంటే ఆ ధనం నీది అనుకుంటున్నావు నువ్వు. ఆ ధనం నీది కాదు, నీకు కొంత సమయానికి నీ యొక్క బాధ్యత కింద అప్పగింపబడిందంటే అది రాజు ఇమ్మంటే ఇచ్చేయాలి. హల్లెలూయా. నీ యొక్క దేవుడు ఇమ్మంటే ఇచ్చేయాలి. అందుకనే పాయింట్ ఏంటంటే నీకు షర్ట్ తొడిగింది దేవుడు, నీకు ప్యాంట్ ఇచ్చింది దేవుడు, నీకు ఉద్యోగం ఇచ్చింది దేవుడు, నీ పాకెట్లో డబ్బులు ఉన్నాయంటే దానికి కూడా కారణం దేవుడు. దేవుడు ఏమంటే ఎందుకు మరి చచ్చిపోతున్నావు? ఇవ్వటం మన యొక్క గుణంగా మారాలి. ఎలాగా?
గుణం, మన యొక్క గుణం. ఇట్ షుడ్ బి అ క్యారెక్టర్. హల్లెలూయా. ఏమండి, దేవుని యొక్క ఆశీర్వాదము ఎటువంటి శ్రమ లేకుండా ఉంటుందంటే, ఈ యొక్క వచనం చూపిస్తాను, ఇట్ విల్ బ్లో యర్ మైండ్. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దాని అర్థం ఏంటి? నువ్వు కష్టపడుతుంటే నీకు వచ్చేది కదా ఆశీర్వాదం. హల్లెలూయా. జాగ్రత్త వినండి. యెహోవా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే దానికి కొలబద్ద ఏంటో తెలుసా? నీకు ఆల్రెడీ నిన్ను ఆశీర్వదించి ఉంటాడు ఒకటే, దాన్ని నువ్వు ఎలా చూసుకుంటున్నావు, అదే నీ యొక్క ఆశీర్వాదానికి కొలబద్ద. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం మెరుగుపరచబడాలంటే దేవుని యొక్క కట్టడాలకు, దేవుని యొక్క మార్గములకు మనము విధేయత చూపించాలి. 5వ పాయింట్, వనరులు, డబ్బు వచ్చినట్టే తిరిగి ఇవ్వకూడదు. వచ్చినట్టే అంటే నువ్వు తీసుకున్నట్టే తిరిగి ఇవ్వకూడదు. ఒకడిచ్చాడు ఇలాగా, ఆఖరుడు చివరి అయిన ఒక తలాంతును తిరిగి ఇచ్చేసాడు. ఒక తలాంతును దుష్టుడా అని చెప్పి దేవుడు తిట్టాడండి. వాడి దగ్గర ఉన్నది కూడా లాగేసుకున్నాడు. హల్లెలూయా. అందుకనే నీవు ఎప్పుడైతే నీకు ఒక బాధ్యత అప్పగింపబడుతుందో, ఎప్పుడైతే నీకు ఒక ఉద్యోగం అప్పగింపబడుతుందో, ఒక పని అప్పగింపబడుతుందో, ఒక వనరు అప్పగింపబడుతుందో, కొంత డబ్బు అప్పగింపబడుతుందో, నువ్వు దాన్ని ఏం చేయాలంటే నువ్వు దాన్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయాలి. హల్లెలూయా. మల్టిప్లై చేసి తిరిగి దేవునికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా. ఇప్పుడు చివరి భాగంలోకి వస్తున్నాం మనం. ఇదేంటంటే చెడ్డ నిర్వహణ యొక్క మూలం. ఇది ద సోర్స్ ఆఫ్ మిస్మేనేజ్మెంట్. చెడ్డ నిర్వహణ అంటే బ్యాడ్ మేనేజ్మెంట్. ఎలాగ మనం బ్యాడ్ మేనేజ్మెంట్ ఎలా చేయొచ్చు? మొట్టమొదటిది, వైఖరి డబ్బు యొక్క అవగాహనను మార్చుతుంది. దేని మారుస్తుంది? ఏం మారుస్తుంది? వైఖరి. అందరూ చెప్పండి. వైఖరి, యాటిట్యూడ్. యువర్ యాటిట్యూడ్ చేంజెస్ ద పర్సెప్షన్ ఆఫ్ మనీ. ఇక్కడ ఈ వ్యక్తిని చూద్దాం మళ్ళీ. 25వ అధ్యాయము మత్తయి సువార్త 24వ వచనం. తర్వాత ఒక తలాంతు తీసుకొనినవాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయవాడువు, చల్లని చోట పంట కూర్చుకునేవాడువు, కఠినుడవని నేను ఎరుగుదును. ఏంటది? కఠినుడవని నేను ఎరుగుదును. ఎవరు చెప్తున్నాడు తెలిసిందే? ఆ యజమాని ఒక తలాంతు ఇచ్చాడు ఆయనకి. ఆయనేమో గొయ్యి తవ్వేసి పెట్టాడు. తిరిగి వచ్చిన తర్వాత అంటున్నాడు, మీరు విత్తని చోట కోస్తారు. అంటే ఏంటి ఈయన స్వభావం ఏంటి? ఈయన యొక్క వైఖరి ఏంటి? ఈయన ఆ డబ్బుని చూసి చాలా చెడ్డదనుకుంటున్నాడు. అర్థమైంది ఇప్పుడు? అరే ఈ యజమానుడు చెడ్డోడు. హీ వాజ్ జెలస్ ఆఫ్ దట్ గై. ఎంతమంది ఇతరులను చూసి జెలస్ ఫీల్ అవుతున్నారు? ఇఫ్ యూఆర్ జెలస్, యూఆర్ హ్యావింగ్ ద రాంగ్ యాటిట్యూడ్. ఇఫ్ యూఆర్ జెలస్ ఆఫ్ అదర్ పీపుల్స్ బ్లెస్సింగ్, యూఆర్ హ్యావింగ్ ద రాంగ్ యాటిట్యూడ్. అబ్బా ఆ అమ్మాయికి వచ్చేసింది నాకు రాలేదు, అర్రే ఆడికి వచ్చేసింది నాకు రాలేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని రాజ్యంలో జలసీ ఉండదు, కవెట్టింగ్ ఉండదు, అంటే వేషధారణ ఉండదు. మనసులో ఒకటి అనుకొని బయట కూడా చెప్పాం. చదవండి నెక్స్ట్. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులను భూమిలో దాచిపెట్టి తిని. హల్లెలూయా. నువ్వు చెడ్డోడు గనుక, నువ్వు కఠినమైనటువంటి వాడు గనుక నేను భయపడిపోయాను. భయపడితే ఏం చేయాలి? తలాంతుని ఇంకా పెంపొందించాలి. ఈయన భయపడాడని చెప్తున్నాడు. మన అనేక మంది చాలా కారణాలు ఇస్తాం, సాకులు. మీ మేనేజర్కి, మీ టీమ్ లీడ్కి. వాట్ ఈస్ ద రీజన్ దట్ యు గివింగ్? ఈ యొక్క వైఖరి అతనిని చాలా చెడ్డగా చూపించింది. ఆ వైఖరి యాక్చువల్గా ధనాన్ని కూడా చెడ్డగా చూపించింది. ఆ వైఖరి యాక్చువల్గా యజమానిని చెడ్డగా చూపించింది. ఎవడు చేశాడు ఇదంతా? ఆ బద్ధకిష్టు.
వాడు అలా మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? బద్ధకం. దేవుడు అంటాడు ఒక దగ్గర, నువ్వు కనీసం బ్యాంకులోకి వెళ్ళి డిపాజిట్ చేయొచ్చు కదా, అది కనీసం వడ్డీ వేసి ఇస్తాడు, అదేనే తీసుకుంటానంటే వీడికి బద్ధకం కదా, బ్యాంకుకి వెళ్ళాలి. ఎందుకు వెళ్తాడు? నేను కష్టపడి బ్యాంకులో వేస్తే ఈయన పొందుకుంటాడు దాని లాభం అనుకుంటాడు ఈయన. నా యజమానికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలనుకోడు, ఆయన దగ్గర నేను ఎంతసేపు లాగుదామని చూస్తాడు. నువ్వు నీ కంపెనీ నుంచి లాగుతున్నావా, తిరిగి ఇస్తున్నావా? నువ్వు పనిచేస్తున్నటువంటి ఆఫీస్లో నువ్వు పొందుకునే వారిలా ఉన్నావా, తిరిగి ఇచ్చేవారిలా ఉన్నావా? ఐమ్ టెల్లింగ్ యూ, ఎవ్రీ కింగ్డమ్ సిటిజన్ షుడ్ బి అ గివర్. హల్లెలూయా. నువ్వు తీసుకునేవాడు అంటే తీసుకుంటూనే ఉంటావు. అందుకే మన దేశంలో చూడండి, ఏ ప్రభుత్వం అయినా రావాలంటే పవర్లోకి మేనిఫెస్టో ఏంటి చెప్పండి? రేషన్ తగ్గిస్తాం, ప్రైజ్లు, ఉద్యోగాలు ఇస్తాం. ఎంతసేపు వాళ్ళు మీరు తీసుకునేవారు కాబట్టి వాళ్ళు ఆడుకుంటున్నారు మీతో. నువ్వు తీసుకునేవాడుగా ఉంటే ఆడుకుంటూనే ఉంటారు, ఇచ్చేవాడుగా ఉండాలి. హల్లెలూయా. ఇచ్చేవాడుగా ఉండాలి. ప్రతి స్త్రీకి మీ భర్తల మీద ఆధారపడే బ్రతికే వారిలా ఉండకూడదు. మీరు మీకంటూ ఒక జీవితం ఉండాలి. మీ భర్తకు మీరు తిరిగి ఇచ్చేవారిలా ఉండాలి. అప్పుడే మిమ్మల్ని గౌరవిస్తారు. ఎందుకు గౌరవం లేదు అనుకుంటున్నారు మీరంటే? హల్లెలూయా. నువ్వు తిరిగిస్తే గౌరవం వస్తుంది నీకు. నేను గౌరవిస్తారు. రెండో పాయింట్, కొరత మనస్తత్వము ప్రభావితమైన నిర్వహణని పరిమితం చేస్తుంది. అంటే ఈ యొక్క కొరత మనస్తత్వం అంటే, అయ్యో అయిపోతుందండి, ఈ 100 రూపాయలు ఇప్పుడు వాడేస్తే అయిపోతుంది, ఈ 10 రూపాయలు. ఆ మనస్తత్వము ప్రభావితంగా నీ యొక్క వనరుల్ని వాడటానికి ఆపివేస్తుంది. ఎందుకు? అమ్మో, ఇది నేను బ్యాంకులో దాస్తే ఎలాగా, ఇది నేను ఏమైనా స్టాక్ మార్కెట్లో పెడితే ఎలాగా, ఇది నేను ఏమైనా మ్యూచువల్ ఫండ్స్లో పెడితే, మా బాబాయ్ మెడికల్ ఇన్సూరెన్స్కి సంవత్సరానికి 5,000 అయిపోద్ది. ఒకసారి కోవిడ్ వస్తే తగిలితే అప్పుడు తెలుస్తుంది ఎంత వద్దు. నా ప్రియ సంగమా, ఎవ్రీబడి నీడ్స్ టు హ్యావ్ అ మెడికల్ ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కడికి ఉండాలి. ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, నాకు తెలిసి మీ దగ్గర డబ్బులు పెద్దగా లేవని అంటున్నాడు. యజమానుడితో ఎవరికైతే ఇచ్చాడో ఆయన గురించి చెప్తాడు, నీ దగ్గర పెద్దగా లేవులే డబ్బులు, అందుకే దాచిపెట్టాను, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానని తీసుకో అంటున్నాడు. అనేక మంది మీ కంపెనీల గురించి కూడా అలాగే అనుకుంటారు. మా కంపెనీ ఏం చేస్తుంది, లేబో పెద్ద ఏమి ఉండదు, నువ్వేమిస్తున్నావు. ఒక ఆమెను చూపిస్తాను మీకు. ఈమె అందరికీ తెలిసి ఈమె, ఎందుకంటే చాలా ప్రసంగాలు విన్నాను చిన్నప్పటి నుంచి, ఎస్పెషల్లీ సండే స్కూల్ నుంచి వచ్చి ఉంటుంటే ఈమె గురించి తెగ విని ఉంటాం. ఈమె బాగా ముసలావిడ కాదు, యంగ్ లేడీయే, ఒక 30-40s ఉంటుంది. ఒకటే ఏంటంటే ఆవిడ విధవరాలు అయిపోయింది. ఆ విధవరాలకు కొడుకున్నాడు. గుర్తుపెట్టారు ఎవరు? ఆవిడకి తినడానికి ఇంక పెద్దగా లేవు, మిగిలిందల్లా కొంచెం నూనె, కొంచెం ధాన్యం. బాగా ఇద్దరు చపాతీలు చేసుకొని తినేసి చచ్చిపోదాం అనుకుంది ఆవిడ. తెలుసా ఇప్పుడు? తెలుసా? నాకు తెలుసు, మీ అందరూ తెలుస్తుంది. ప్రతి పాస్టర్ గారు ఈ ప్రసంగం చేయకుండా ఆగలేరు. అందుకు మ్యాన్ విత్ ద ప్లానెట్ పాట పెట్టుకోవడమే మనకు ఉండాలి ప్లాన్ నిజంగానే. హల్లెలూయా. ఓకే, ఈ విధవరాలు ఇంక తినేసి చచ్చిపోదాం అనుకుంది. అప్పుడు ఒక ఆయన వచ్చాడు, మంచి లడ్డు గారిలాగా ఉన్నాడు అనమాట, ఆయన ప్రవక్త. ఆయన పేరు ఏలియా. వెళ్ళాడు ఈమె దగ్గరికి. ఏమంది నీ దగ్గర? అయ్యగారు ఏమీ లేదండి. ఏమీ లేదా?
ఆకలేస్తే నాకేముంది నీ దగ్గర? అయ్యారు నిజం చెప్తాను, మా ఇద్దరు భోజనం చేయడానికి 2 చపాతీలు చేసుకోవడానికి నూనె కొంచెం ధాన్యం ఉందండి, అది చేసుకొని మేము అంతే అండి. మా లాస్ట్ వీల్ పట్రా నాకు పట్టుకొచ్చి పెట్టు. మరి మా పరిస్థితి, నాకు పెట్టమ్మా ముందు. చేసింది చపాతీలు ఏడుచుకుంటూ, అయ్యో నా 2 చపాతీలు. లాస్ట్కి 2 చపాతీలు తిని చచ్చిపోదాం అనుకుంది. ఆమె 2 గాజులు అమ్ముకొని చచ్చిపోయేలాగా. వచ్చింది, తినండి అంటే పాస్టర్లు చాలా మర్యాద ఇస్తాం. మనం మనసులో అంత తిట్టుకున్నా బయటికి వినయంగా తినండి అయ్యగారు. బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? నేను చేశాను, బాగుంటుంది. ఏమన్నా నీ దగ్గర ఏం తిని అంత తినేసరికి ఇది ఇంకేముంటుంది? పట్రా పాత్రలు పట్టరా. ఏమైంది? ఆమె పాత్రలే కాదు, పొరిగింటి పాత్రలు తెచ్చింది, అన్నీ కూడా నిండి పొంగి పొర్లిందంట. హల్లెలూయా. ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇది. జాగ్రత్త వినండి, ఈ యాంగిల్ నాకు తెలిసి మీకు ఎవరు చెప్పుంటారు. దేవుడు ఆ సమయం వరకు వెయిట్ చేశాడు. ఎందుకు అనుకుంటున్నారు? ఆమెను ఆశీర్వదించడానికి ఆ సమయం వరకు వెయిట్ చేశాడు. ఎందుకో తెలుసా? ఆ 2 చపాతీల ఓనర్ ఎవరో తెలుసుకోవడానికి. ఆ 2 చపాతీల ఓనర్ కూడా దేవుడే. ఆ 2 చపాతీల ఓనర్ కూడా దేవుడే. దేవుడు ఏమంటున్నాడు? ఇస్తాదా లేదా? ఇస్తే ఇంకా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. చప్పుడు కూడా గట్టిగా స్తోత్రాలు చెల్లించాడు. నువ్వు డబ్బు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు తెలుసా? అది నీదనుకుంటున్నావు, కష్టపడితే వచ్చింది, 4 రోజులు కష్టపడితే జీతం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కష్టపడడానికి నీకు చొక్కా తొడిగింది కూడా నీ దేవుడే. నీ చొక్కా యజమాని కూడా నువ్వేంటి? నువ్వు కష్టపడడానికి సామర్థ్యం ఇచ్చింది కూడా అర్థమవుతుందా? నీది ఎక్కడ ఉంది అక్కడ? హల్లెలూయా. ఫస్ట్ సర్వీస్లో చెప్పాను, తెలుగు సర్వీస్లో చెప్పకుండా ఆగలేకపోతున్నాను. ఒకసారి కాన్సర్ట్కి వెళ్ళానండి వైజాగ్లో, మ్యూజిక్ కాన్సర్ట్. చక్కటి ఆరాధన జరుగుతుంది, ఫుల్గా సోక్ అయిపోయిన ఆరాధనలో. మా తండ్రి నాకు 2000 ఇచ్చాడు. 2000 ఓకే, మీటింగ్ కోసం కాదు, నా ఖర్చుకి. నెల స్టార్టింగ్ 2000. అది చిన్న కుర్రాడు. 2000 అంటే బాబు తెలుసు. అప్పుడు 1000 రూపాయల నోట్లు ఉండి మర్చిపోయా, అందరూ మర్చిపోయా. 1000 రూపాయల నోట్లు ఉండి మనకి జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో 1000 రూపాయల నోట్లు ఇచ్చాడు మా నాన్నగారు. 1000 రూపాయల నోట్లు ఇస్తే పాకెట్లో పెట్టుకొని దర్జాకి వెళ్ళా, ఆరాధించాను ఫుల్గా. దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. తమ్ముడు, నీ జేబులో 2000 ఉంది కదా, అది ఆ కానుక డబ్బా ఇప్పుడు కానుకలు పడతారని తెలియదు నాకు. కానుకలు పడతారా? కానుక డబ్బాలు వేసి అన్నాడు. ఇంత ఆరాధన చేస్తాను, సాతాను మాట్లాడుతుంది అంటే నాతో. సాతానా పో, అసలు పో 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 సాతాను. కాదు సాతాను కాదు, నేను దేవుడినే. నీతో మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ ఆరాధన చేస్తున్నాను, నా సంగీతంలో నేనున్నాను, నా భజనలో నేనున్న మధ్యలో. ఎవరికైనా పాడుతున్నావు? నాకే కదా, నీకే. 2000 ఇచ్చేయి అన్నాడు. అప్పుడు కానుకలు పడుతున్నారు అప్పుడే. సర్లే అని చెప్పి పాకెట్ తీసా. 1000 రూపాయలు, 2000 వచ్చాయి. 1000 రూపాయల నోటు తీసి ఈ పాకెట్లో పెట్టేసి ఇంకో 1000 రూపాయల నోటు వేసాను కానుక్కి. వేసాను దేవా, వేసాను. రైట్, సీరియస్ ఇప్పుడు ఇదే చెప్పాడు నాకు. రైట్ పాకెట్లో 1000 ఉందో తెలుసా అన్నాడు. దేవుడు మోసం చేయలేం కదా.
రైట్ పాకెట్లో 1000 ఉందో తెలుసా అన్నాడు. తెలుసులే, అది కూడా ఇచ్చానాడు. వెళ్ళిపోయింది, కానుక బాక్స్ వెళ్ళిపోయింది, నేను ఇవ్వను. ఇవ్వు అన్నాడు. మళ్ళీ వర్షిప్ సాంగ్ స్టార్ట్ అయిపోయింది, లాస్ట్ వర్షిప్ సాంగ్. మళ్ళీ ఫుల్గా ఆరాధించేస్తాడు, గట్టిగా కేకలు వేసేసి ఏడిచేస్తున్నాం. ఆ 1000 రూపాయలు అన్నాడు. ఏంటిది జరగలాగా, వదలవా నన్ను, వదల అయ్యో అన్నాడు. సర్లే అని చెప్పి ఆరాధన అయిపోయింది, పాటలు అయిపోయి అందరికి వెళ్ళి థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను. అంటే పాస్టర్ గారు అబ్బాయిని కదా, పెద్ద రికగ్నిషన్ అక్కడ. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. వెళ్ళిపోతాను, ఇలా తిరుగుతున్నాను. 1000 అన్నాడు. సర్లే తీసి సేమ్ యాక్టింగ్ ఈవిడలాగే నేనే చేశాను. శాంపాల్, దేవుడు నాతో మాట్లాడాడు. ఏడుతున్నా లోపల. నీకు 1000 రూపాయలు అమ్మన్నాడు. ఇదిగో ఇచ్చేసాను. ఇచ్చేసి ఇంకా నేను మళ్ళీ తిరిగి చూడలేదు, మళ్ళీ ఏమడుగుతాడని. షర్ట్ ఇచ్చేమంటాడేమీ సరే, వెళ్ళిపోయాను. ఆ మీటింగ్కి కానుకలు పెట్టారు. 98,000 అయిందట మీటింగ్ ఖర్చు. కానుకల ద్వారా 97,000 వచ్చింది. శాంపాల్ నాకు మెసేజ్ పెట్టారు అర్ధరాత్రి 12:30కి. క్రిస్టి, థ్యాంక్స్ ఫర్ ద ఆఫరింగ్ దట్ యూ గేవ్ ఇన్ ద లాస్ట్. నువ్వు ఇచ్చిన 1000 రూపాయలతో 98,000 అయింది, కానుకలు 97,000 వచ్చాయి. నువ్వు ఇచ్చిన 1000 రూపాయలతో డెట్ ఫ్రీ కాన్సర్ట్ చేసామని చెప్పాడు. హల్లెలూయా. మీరే చక్కగా ఒక ఆయన ప్రారంభించాడు కాబట్టి చప్పట్లు కొట్టారు. కొంతమందికి అర్థమై ఉండదు ఎందుకు చప్పట్లు కొడుతున్నాడు. ఆయనకి అప్పు లేకుండా మీటింగ్ జరిగిస్తే ఈయనకేమైందని. వస్తాను, అక్కడికి వస్తాను. మీరు ఎప్పుడు అదే నాకేంటి అనుకుంటారు కదా, నాకేంటి, మీకు కూడా ఉంది. నెక్స్ట్ డే, ఆ రోజు ఆదివారం సాయంత్రం, అది రాత్రి. నెక్స్ట్ డే ఉదయం కాలేజ్కి రెడీ అయిపోయాను, వెళ్దామని. మా డాడీని కాలేజ్కి వెళ్తాం, పని ఉందన్నారు. ఏంటి పని? ఒక ఆయన వచ్చారు, గ్లెన్ నుంచి, కాకినాడ నుంచి వచ్చారు. ఆయన యాక్చువల్గా ఫారినర్, టెక్సస్ నుంచి వచ్చాడు, కాకినాడ నుంచి వచ్చారు. ఆయనకి ఏ పనులు ఉన్నాయంటే సిటీలోని కొంచెం కారు వేసుకొని తిప్పేసి పనులని పూర్తి చేసి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు బస్సు ఎక్కాలట, ఎక్కించేసి పంపించేసే అన్నాడు. సరే అని చెప్పి ఇంకే కాలేజ్ ఎగ్గొట్టేస్తే ఇంకా దానికన్నా కిక్కేం కావాలి. ఎగ్గొట్టేసి కారు వేసుకొని తిప్పేసాను ఫుల్గా. నెక్స్ట్ డే పిజ్జా హట్కి తీసుకెళ్ళాం, చక్కగా పిజ్జాలు తిన్నాం. ఏమన్నా అప్పుల్లో 2000 ఎప్పుడు గుర్తురాట్లేదు, 5+ తర్వాత పిజ్జాలు తిన్నాం, చక్కగా బర్గర్లు తిన్నాం. కాఫీ డే తీసుకెళ్ళాడండి, సిజ్లింగ్ బ్రౌనీ. వాట్ ఏ లైఫ్ అనుకున్నాను. చక్కగా తిప్పేసి 4 గంటలకు బస్సు ఎక్కించాలి. మళ్ళీ గాజు బస్ స్టాప్కి వచ్చాం, ఆగాం. అక్కడ కాకినాడ వెళ్ళే బస్సులు వస్తాయి. వెళ్ళాను, మీరు ఇక్కడ ఉండండి, నేను కనుక్కొని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి బస్సు ఏ టైంకి వస్తుంది, 2 నిమిషాలు వచ్చేస్తుంది అన్నాడు. సరే కారులోకి వచ్చి మళ్ళీ డ్రైవర్ సీట్ తీసి కూర్చుంటుంటే ఆయన పాకెట్లో డబుల్ పాకెట్లో పెట్టాడు చెయ్యి. ఆయన తీసాడు. ఇంత పెద్ద కట్ట ఉంది, ఇంత పెద్ద కట్ట తీసి ఫస్ట్ లెక్క పెట్టడం స్టార్ట్ చేసాడు ఇలాగ. తర్వాత ఆయన ఏమనుకున్నాడు ఏటో, నేనేం మాట్లాడాను. ఫస్ట్ ఆయన డబ్బులు చూసి నేను షాక్ అవుతాను. ఇంటర్ బాబు డబ్బులు ఉన్నాయని ఇలా లెక్కేసాడు. తర్వాత సర్లే కదని చెప్పి, క్రిస్టి దిస్ ఇస్ ఫర్ యూ అన్నాడు. వాట్ అన్నాను. దిస్ ఇస్ ఫర్ యూ, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ మీ ఆల్ అక్రాస్ ది సిటీ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ. సో దిస్ ఇస్ జస్ట్ అ గిఫ్ట్ ఫర్ యూ అండ్ గాడ్ టోల్డ్ మీ టు గివ్ దిస్ టు యూ అన్నాడు. ఫస్ట్ ఏమో లెక్క పెడుతున్నాడు, తర్వాత ఏమో తీసి ఇచ్చాడు. ఇదేంటి అన్నాను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఏమంటావు? వందనాలు, థ్యాంక్ యూ. నా గుండెలో బాబోయ్ ఇది ఎంత అన్న క్వశ్చన్ ఒకటి ఉంది. అనేది చెప్పండి, మీరు నవ్వుతున్నారు కానీ మీకు ఉంటుంది లేదా? ఆయన ఉన్నాడు కదా, థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పి పాకెట్లో పెట్టుకున్నాను. ఆయన జస్ట్ ఇలా డోర్ బస్సు వచ్చింది అప్పుడే. ఆయన డోర్ ఇలా తీసి ఇలా బయటకు అడుగుపెట్టి ఆ డోర్ జుప్ మనం మూసుకుంది. ఏం చేసి ఉంటాను? వెంటనే థ్యాంక్ యూ బ్రదర్ కాస్త పోయి మరి బాబా ఎంత ఇచ్చారు ఆయన ఏం చెప్పేసి ఒకటే స్పీడు లెక్క. నేను ఎంత ఇచ్చాను? 20 20 2000.
ఆయన నాకు ఎంత ఇచ్చాడు తెలుసా? పక్కన 0, 20,000. చప్పట్లు కొట్టండి, మీకు కూడా వస్తుంది. హల్లెలూయా. అదే రాత్రి నేను ఆ 1,000 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయి ఉంటే నాకు మరుసటి రోజు ఇది వచ్చేది కాదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆయన డబ్బులు తీసాడు, లెక్క పెడుతున్నాడు ముందు. అంటే ఎంతో కొంత ఇద్దామని అనుకున్నాడు. కానీ అదే యజమానుడు ఈయనతో మాట్లాడాడు, అదంతా ఇచ్చి అన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? ఇలాగ నాకు హిందువులతో కూడా అయింది. దాని అర్థం ఏంటో తెలుసా? మన యజమానే ప్రతి ఒక్కరిని పరిపాలిస్తాడు. అందుకే కొరతొద్దు, ఇవ్వాలంటే ఇచ్చేయాలి. హల్లెలూయా. అటువంటి వైఖరి కలిగి ఉండాలి మనం. యూ నీడ్ హ్యావ్ దట్ యాటిట్యూడ్ మ్యాన్. ఇంకెంతసేపు ఇలా బ్రతుకుతావు? నీ బ్యాంక్ అకౌంట్ ఆ నెంబర్లు చదవలేని బ్యాలెన్స్ ఉండాలి నీకు. నీ ఫోన్ నెంబర్ ఎన్ని ఉంటాయి? 10. 10ని దాటేయాలి. హల్లెలూయా. 10 అంటే అంత 10 లక్షలే అంతేనా? సరిపోదు. కానీ అలా ఉండాలంటే నువ్వు ఇక్కడ 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 మొదలు పెట్టాలి. 3వ పాయింట్ చూద్దాం. డబ్బు వనరుల యొక్క అనిర్వాహకము అంటే మిస్మేనేజ్మెంట్, సోమరితనమును మరియు దుర్మార్గపు ఆలోచన యొక్క ఫలితం. అంటే చెడ్డగా దానికి ఒక ఫలితం వస్తుంది. బ్యాడ్ మేనేజ్మెంట్కి ఒక ఫ్రూట్ ఉంది. ఆ ఫ్రూట్ ఏంటో తెలుసా? టు రిమూవ్ ద రీసోర్సెస్ ఫ్రమ్ యూ. సో నీలో ఉన్నటువంటి నీ డబ్బు సరిపోవట్లేదంటే యు ఆర్ అ బ్యాడ్ మేనేజర్. యూ బెటర్ రియలైజ్ దాట్. హల్లెలూయా. యూ నీడ్ టు స్టార్ట్ చేంజ్. నువ్వు మార్చుకోవాలి దాన్ని. అది ఎలా వస్తుంది? బద్ధకం వల్ల వస్తుంది. బద్ధకం. సూర్యుడు ఉదయిస్తున్నాడు, నువ్వు మాత్రం పడుకునే ఉన్నావు. సమయానికి విలువ ఇవ్వట్లే. డూ యు నో దెర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. నేను 5:15కి లెగిస్తే ఒకలా ఉంటుంది నా సమయము, 5 నిమిషాలకి లెగిస్తే ఉదయం ఒకలా ఉంటుంది నా యొక్క సమయం. తెలుసా? ఆ 10 minutes I feel such a joy when I gain the 10 minutes. I gain that time. ఉదయం లెగ్గానే హడావిడిగా వెళ్తున్నావా? నీ యొక్క పనికి హడావిడిగా వెళ్తున్నావా? హడావిడిగా పడుకుంటావు, హడావిడిగా పోయింది, అంతా హడావిడే. ఈయన కూడా చాలా హడావిడి పడ్డాడు, తవ్వుతున్నాడు గొయ్య, చాలా హడావిడి. గుడ్ మేనేజర్స్ హడావిడిగా ఉండరు. అర్థమైందా? వాళ్ళ లైఫ్ చాలా బోరింగ్గా ఉంటుంది. ఎందుకో తెలుసా? అంత క్రమంగా ఉంటుంది. అందుకే మనకు హడావిడి నచ్చదు. అందుకే ఆదివారం గురించి మంగళవారం నుంచే ప్లాన్ చేస్తాం. అందుకే ఇంత నెమ్మదిగా చక్కగా జరుగుతుంది. ఎక్కడ కూడా నాకు డిస్టర్బెన్స్ నచ్చదు. మల్టిప్లై అవ్వడానికి ఒక ప్రిన్సిపల్ మన జీవితం నుంచి చూపిస్తాను, ఈ సంఘం నుంచి చూపిస్తాను. మల్టిప్లికేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క సంఘం ఎలా ప్రారంభమైందో తెలుసా? ఎంతమందితో ప్రారంభమైందో తెలుసా? ఒకటితో. నేను ఆ ఫ్లాట్లో కూర్చొని గిటార్ వాయించుకునేవాడిని. ఒకరు కాస్త 3 అయ్యారు, 3 కాస్త 10 మంది అయ్యారు, 10 మంది కాస్త ఇప్పుడు ఎంతమంది అయ్యారో కూడా తెలియదు. 2 సర్వీసులు నడుస్తున్నాయి మనకి. హల్లెలూయా. దేవుడు నాకు అప్పగించాడు, దాన్ని తిరిగి కడుతున్నాను అంతే. ఇది నాది కాదు. మీరు అనుకుంటారు ఇది నాదని. నాది కాదు, నాకు తెలిసింది.
ఏ రోజైనా దేవుడు ఇచ్చేయమంటే ఇచ్చేయాలి. హల్లెలూయా. నా ప్రియ సంగమా, బద్ధకిస్తులా ఉండొద్దు. నీ యొక్క పేదరికం ఆ యొక్క ఫలం ఎందుకు వచ్చింది నీకంటే బద్ధకం వల్ల వికెడ్నెస్. 4వ పాయింట్, నువ్వు దేన్నైతే సరిగ్గా నిర్వహించవో అప్పుడు నీ యొక్క వనరుల్ని పోగొట్టుకుంటావు. అనిర్వాహకము నీ వనరులను పోగొడుతుంది. బ్యాడ్ మేనేజ్మెంట్ will make you lose your resources. Are you losing your resources? Are you losing your money? సరే ఆలోచించండి అది. Are you developing it or are you losing it? Are you developing or are you losing? ఒకసారి నీ గత నెలని ఒకసారి చూసుకో, గత సంవత్సరాన్ని చూసుకో, ఎలా ఉన్నావు. 4వ పాయింట్, you will always lose what you mismanage. అనిర్వాహకము నీ వనరులను పోగొడుతుంది. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ యువర్ మ్యారేజ్. మీరు మీ యొక్క భర్త పట్ల, మీరు మీ యొక్క భార్య పట్ల విశ్వసనీయతగా ఉండకపోతే ఆ భార్యని ఆ భర్తని కోల్పోతారు. మీరు మీ యొక్క ఉద్యోగం పట్ల విశ్వసనీయతగా ఉండకపోతే ఆ యొక్క ఉద్యోగం కోల్పోతారు. ఇట్ ఈస్ ఆల్సో విత్ యువర్ వెయిట్. లాక్డౌన్లో ఏమైంది? నిన్న నేను ప్రశాంత్ మాట్లాడుకుంటున్నాం. ఇది లాక్డౌన్లో అయ్యా బాగా తినేసి కూర్చునేవాడిని, సన్నగా ఉండేవాడిని, ప్రసన్నలా ఉండేవాడిని, ఇలాగ అయిపోయాను అన్నాడు. ఎందుకు? బ్యాడ్ మేనేజ్మెంట్. ఆఖరి పాయింట్కి వచ్చాం, మెయిన్ పాయింట్. డబ్బు అంటే ఏంటో చూద్దాం. ఓకే, డబ్బు, ధనము అనగా నమ్మకం. అందరూ చెప్పండి, నమ్మకం. దేవుడు నీకు ఈ ధనాన్ని ఎందుకు ఇచ్చాడంటే నేను నమ్మాడు కాబట్టి ఇచ్చాడు. నువ్వు ఈ ధనముతో నువ్వు సరిగ్గా చూసుకుంటావనే నమ్మకంతో ఇచ్చాడు. అదొక నమ్మకం, ఇట్స్ అ ట్రస్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అదొక పరీక్ష. ధనము ఒక పరీక్ష. నీకు అప్పగింపబడినటువంటి ధనముతో నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది? హౌ డిడ్ యూ మేనేజ్? ఇట్స్ అ టెస్ట్, ఇట్స్ అ పరీక్ష. 3వది, ధనము పరిశోధన కొరకు నీకు ఇవ్వబడింది. అంటే పరిశోధన వేరు, పరీక్ష వేరు. పరిశోధన అనగా అనేక పరీక్షలు రకరకాల పరిస్థితుల్లో, అర్థమైందా? రకరకాల పరిస్థితుల్లో పరీక్షలు, పరిశోధన. దాన్ని పరిశోధన, ఇట్స్ అ ట్రయల్. God only doesn't check for you for a minute. God checks you in many areas. ఎవరు లేనప్పుడు నువ్వేం చేస్తున్నావు నీ డబ్బుతో? ఎవరు లేనప్పుడు నువ్వు నీ యొక్క గర్ల్ ఫ్రెండ్తో ఏం చేస్తున్నావు? ఎవరు లేనప్పుడు నువ్వు నీ యొక్క సిస్టర్ని ఎలా చూస్తున్నావు? తిడుతున్నావా? ఎవరు లేనప్పుడు నువ్వు మీ నాన్నగారి గురించి, మీ అమ్మగారి గురించి ఏమని మాట్లాడుతున్నావు? నా ప్రియ సహోదరి సహోదరుడా, God measures money in all areas. నిన్ను నువ్వు చూసుకోవాలి. మీకు ఒక విషయం చెప్పిన, ఒక రహస్యం చెప్తాను. నీ జీవితంలో దేవుని యొక్క అభిషేకము అధికంగా కావాలంటే నువ్వు నీ యొక్క డబ్బుని సరిగ్గా చూసుకోవాలి. నీ అభిషేకానికి నీ డబ్బుకి సంబంధం ఉంది. మీకు ఒక విషయం చెప్పనా? ఇప్పుడు వరకు టిల్ నౌ సంఘం యొక్క డబ్బు రూపాయి కూడా ముట్టలేదు నేను. ఫ్రమ్ ద పాస్ట్ 6 years or 4 years. నెవర్. మీరిచ్చే కానుకలన్నీ ఒక అకౌంట్లోకి వెళ్తాయి. రూపాయి అంటే రూపాయి కూడా నా వ్యక్తిగత జీవితంలో తీయలే. ఎందుకో తెలుసా? నేను నా వ్యక్తిగత అవసరతల కోసం దాన్ని వాడేనంటే నా అభిషేకం పోతుంది. అది దాని నుంచి నేను శాలరీ డ్రా చేయాలంటే ఫస్ట్ నేను ఒక బోర్డుని పెట్టాలి. వారు దానికి బాధ్యతలుగా ఉండాలి. అప్పుడు నేను నా యొక్క అకౌంట్ వాడచ్చు.
నా ప్రియ సంగమా, నీ యొక్క అభిషేకం లేదా నీ జీవితంలో? నీ యొక్క ప్రార్థనలకి జవాబు రావట్లేదా నీ జీవితంలో? నీ డబ్బుని నువ్వు ఎలా చూస్తున్నావు? నీ యొక్క వనరులను నువ్వు ఎలా చూస్తున్నావు? నీ ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు? నీ వనరులను నువ్వు చూసుకోవట్లేదు. లాస్ట్ వీక్ చెప్పాను, నీ సామర్థ్యతే నీ యొక్క ప్రార్థనకి జవాబిస్తుంది. నీ క్రెడిట్ కార్డులో నీకు ఓవర్ డ్యూ ఉందంటే నీకు అభిషేకం రాదు. ఎంతమంది ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఓవర్ డ్యూ ఉందో నాకు తెలియదు. ఓవర్ డ్యూ ఈజ్ డిఫరెంట్, యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఈజ్ డిఫరెంట్. కట్టుకోలేకపోతున్నావు. ఇంకా దేవుడు ఏం మాట్లాడతాడు నీతో? నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తున్నావు ఎంతసేపు, దాన్ని ఎలా కట్టాలని. అందుకే దేవుడు నిన్ను దేనితోనైతే నమ్మగలడో అంతవరకే ఇస్తాడు. ఎంతవరకు నమ్మగలడో అంతవరకే నేను అభిషేకిస్తాడు. హల్లెలూయా. నా ప్రియ సంగమా, మీరు బాగుపడాలనేదే నా ప్రార్థన. మీరు ఇంకా హెచ్చైనటువంటి ప్రాంతాల్లో నిలబడాలనేదే నా ప్రార్థన. అందుకే నా యొక్క వర్తమానాలు ఎంత కఠినంగా ఉంటాయి. ఇదే జీవము, ఇదే జీవము. దేవుడు మీ ప్రార్థనలు వింటాడండి. దేవుడు మీ మొరలు వింటాడండి. ఇంకా ప్రార్థన చేయండి. ఇంకా నీ ప్రవర్తన చూసుకోముందు. అవి కాదు నిజమైన ప్రార్థనలు. అది వినటానికి బాగుంటాయి, ఫలితం ఉండదు. ఫలితం ఉండదు. నీకు ఫలితం కావాలా? వినటానికి బాగుండడం కావాలా? నా ప్రియ సహోదరి సహోదరుడా, వాచ్ యువర్ స్టెప్స్, వాచ్ యువర్ స్టెప్స్, వాచ్ యువర్ స్టెప్స్. ఆశీర్వాదం ఎలా రావాలో చూపిస్తుంది. ఈ వర్తమానం సిరీస్ని ముగిస్తా. రెడీ? రెడీ? ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు రావాలంటే ఏం చేయాలో ఈ యొక్క వర్తమానం ఆఖరి వచ్చిన చూపిస్తా. రెడీ? అయ్యో రెడీ? కుటుంబం లేనటువంటి వారికి కుటుంబం కావాలంటే, ఉద్యోగాలు తీసుకునే పరిస్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళాలంటే ఏం కావాలో చూపిస్తాను. రెడీగా ఉన్నారా? తీద్దాం. లూకా సువార్త 16:11. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో, అన్యాయపు సిరి అంటే లోకపు డబ్బు. ఓకే, దాని భావన ఇక్కడ లోకపు డబ్బు. అర్థమైనా? లోకపు ఆస్తి, లోకపు వనరులు. ఓకే, సిరి అనగా డబ్బు. అన్యాయము అని ఇక్కడ రాయబడింది, కానీ అన్యాయం కాదు, యాక్చువల్ లోకపు ద వరల్డ్లీ ట్రెజర్స్ అని ఉంటుంది. ఓకే, అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? ఎవరు మీకు ఇస్తారు? ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోకపు ధనము విషయంలోనే మీరు అన్యాయంగా ఉంటే, సత్యమైనటువంటి ధనము, పరలోకపు ట్రెజర్స్, మీరు అడుగుతున్నారే, ప్రార్థన చేస్తున్నారు, అభిషేకం కావాలి నాకు, దేవా నా జీవితంలో ఆత్మీయ పరిస్థితి బాగుండాలి నాకు. ఆత్మీయ పరిస్థితి, దేవుడు ఏమన్నాడంటే, నీ ఆత్మీయ జీవితం బాగుండాలంటే నీ భౌతిక జీవితం బాగుండాలంటాడు. హల్లెలూయా. ఇప్పటివరకు మనం అనుకున్నది రివర్స్. ఇది మనం కూడా ఆత్మీయ జీవితం బాగుంటే భౌతిక జీవితం బాగుంటుంది బ్రదర్. కాదు బ్రదర్, రివర్స్. క్రెడిట్ కార్డ్ ఓవర్ డ్యూ పెట్టుకొని నువ్వు దేవా నేను ఆరాధిస్తాను చెప్పలేవు. క్రెడిట్ కార్డును ఆరాధిస్తావు. అర్థమైనా? మళ్ళీ చదువుతాను. అన్యాయపు సిరి విషయములో
నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను. మీకు ఎవరిస్తారు సత్యమైన ధనము? ఎవరెవరు? దాని కింద వచ్చిన చదువు ఇప్పుడు. మీరు పరుల సొమ్ము విషయంలో, అంటే పొరుగువారి సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? మీకు ఎవడిచ్చును? నువ్వు ఉంటున్నా నీ రెంటెడ్ హౌస్ ని సరిగ్గా చూసుకోకపోతే నీ సొంత ఇల్లు ఎవడిస్తాడు? నువ్వు ఉంటున్న ఆ రూమ్ని నువ్వు సరిగ్గా చూసుకోకపోతే నిన్ను రెంటెడ్ హౌస్లోకి ఎందుకు పంపిస్తాడు? ఆర్ యు గెటింగ్ ఇట్? ఇట్స్ అ స్టెప్. నువ్వు నీ యొక్క రెంటెడ్ ఇంటిని నువ్వు సరిగ్గా చూసుకోకపోతే రాదు. నీకుంటున్న ప్రస్తుతాన్ని నువ్వు సరిగ్గా చూసుకోవాలి. నేను 3.5-4 సంవత్సరాలు ఉన్నాను రెంటెడ్ హౌస్లో. మా హౌస్ ఓనరు రిలయన్స్ పవర్ CEO. 3వ ఫ్లోర్లో ఫ్లాట్, ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో వేరే వాళ్ళు ఎవరు ఉండేవారు ఫస్ట్లో. ఆ 3.5-4 సంవత్సరాల్లో ఆయన మా CEO రిలయన్స్ పవర్ CEO ఎన్నిసార్లు వచ్చాడో తెలుసా హైదరాబాదు? నాకు తెలిసేది కూడా కాదు. నాకు ఎప్పుడు తెలిసేదంటే ఫస్ట్ ఫ్లోర్ ఆయన చెప్పేవాడు, సార్ ఓనర్ వచ్చారండి మీ ఇంటికి అని అడిగాడు. రాలేదండి. మా ఇంటికి వచ్చారండి. అవునండి, వెరీ గుడ్. మా ఇంటికి ఒకసారి వచ్చాడు ఫస్ట్లో. మంచి కాఫీ ఇచ్చా, బిస్కెట్లు పెట్టా. ఇల్లుని చూసి ఆశ్చర్యపోయాడు. సార్ అంత పెద్ద ఆయన సార్ పిలుస్తాడు నేను, సార్ మీ ఇల్లు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్ ఈ ఫ్లోర్ షైన్ ఎలా వస్తుందండి? ఈ ఫ్లోర్ షైన్ ఎలా వస్తుందని అడిగాడు నేను. టైల్ని బాగా చూసుకుంటాను నేను, టైల్ని. అర్థమైంది? అక్కడ అర్థమైపోద్ది మీకు, అప్పుడు అర్థమైపోద్ది. టైల్ని బాగా చూసుకుంటాను నేనంటే ఇంకా ఆలోచించారు. కబోర్డ్స్ మీ దగ్గర ఉన్నటువంటి రూపాయలు మీరు సరిగ్గా చూసుకోవాలి. రూపాయల్ని 10 రూపాయల నోట్ని చూసుకోవాలి సరిగ్గా. అప్పుడు 1000 రూపాయలు 2000 నోట్లు దానికి అయ్యే బాగుంటాయి. హల్లెలూయా. విషయం ఏంటంటే ఈ చిల్లర కదా అని చెప్పి వదిలేస్తాం. ఆ చిల్లర కాదు అది, అది కూడా నీ ఆశీర్వాదమే. ఆమేన్. ఉద్యోగం కదా, ఉద్యోగమే కాదు అది, అది నీ భవిష్యత్తు. దాన్ని నువ్వు సరిగ్గా చూసుకుంటే రేపు పొద్దున ఉద్యోగాలు ఇచ్చేవాడుగా తయారవుతావు. నేను ఉద్యోగం చేసిన వాడినే. బజాజ్ ఫిన్సర్లో వర్క్ చేశాను, అమెజాన్లో వర్క్ చేశాను. నేను ఎక్కడ పని చేస్తే అక్కడ నెంబర్ 1 నేను. ఇప్పటికీ ఉంటుందేమో నా పేరు అక్కడ బజాజ్ ఫిన్సర్లో. ఆల్ ఇండియా నెంబర్ 1 మేనేజర్ ఎర్నెస్ట్ మహంతి. నీ పేరుందా? నేను గుర్తుపెట్టుకుంటారా? నేను చేసిన రికార్డ్ ఇప్పటికీ ఆవిడ బ్రేక్ చేయలేదు. టిల్ నౌ ఐ వర్క్ దేర్ ఓవర్ దేర్ ఇన్ ద ఇయర్ 2013. ఆల్మోస్ట్ 10 years అవుతుంది. 50,000 crore, 53 to be precise. 53,000 crore in 1 year. Mad. నా కంపెనీకి నేను తిరిగి ఇచ్చాను. హల్లెలూయా. ఎంతకాలం ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులకు ఎప్పుడో ఎంతసేపు పడుతుంది నీకు? ఎంతసేపు పడుతుంది? నువ్వు నీ వనరులను ఎలా చూసుకుంటున్నావో దాన్ని బట్టి ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దిస్ ఇస్ పవర్ఫుల్ స్టఫ్ మ్యాన్. నీ బట్టలు సరిగ్గా చూసుకుంటున్నావు నువ్వు ఫస్ట్. 3వ యోహాను 1వ వచనం, 2వ వచనం 1వ అధ్యాయం, దానిలో
3వ యోహాను 2:3 చూద్దాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను అందరూ చెప్పండి, అన్ని విషయములలోను. అందరు లేచి నిలబడదాం, ఒకసారి ఈ వాక్యం చదువుతాం. నీవు అన్ని విషయములలోను అందరు చదవండి. నీవు అన్ని విషయములలోను చెప్పండి వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఇదే అందరు ప్రార్థన అవ్వాలి. హల్లెలూయా. ఈ 2 నెలల్లో మీకున్నటువంటి అప్పులు, క్రెడిట్ కార్డ్ డ్యూస్ అన్ని క్లియర్ అయిపోవాలి. ఆమెన్, ఆమెన్. ఫస్ట్ ఆ క్రెడిట్ కార్డ్ బిల్స్ని క్లియర్ చేసేసేయండి. వ్యక్తిగతంగా ఎటువంటి అప్పు ఉండకూడదు. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ పర్సనల్ లోన్స్. ఆమెన్, ఆమెన్. ఓన్లీ బిజినెస్ లోన్స్, నో పర్సనల్ లోన్స్, నో పర్సనల్ లోన్స్. అందరూ చెప్పండి, నీవు చెప్పండి అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు చెప్పండి సౌఖ్యముగా. హల్లెలూయా. ఎలా ఉండాలి? సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఇదే నా ప్రార్థన మీ అందరికీ, ఇదే నా ప్రార్థన మీ అందరికీ. దీని ముందు చదవండి మళ్ళీ ఆ మాట. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. హల్లెలూయా. నీ ఆత్మ ఎలాగైతే ఇప్పుడు వర్ధిల్లుతుంది ఇక్కడ, అలాగా నీవు భౌతికంగా కూడా వర్ధిల్లాలి. ఆమెన్. నీవు ప్రతి విషయంలో వర్ధిల్లాలి, ప్రతి విషయంలో వర్ధిల్లాలి. నీ పనిని నెగ్లెక్ట్ చేయొద్దు, నీ యొక్క కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. నీ యొక్క అన్ని విషయాలండి, ఒక్క విషయం కాదు. నీ యొక్క బండిని, నీ 2 వీలర్ సైకిల్ ఉందా నీకు, సైకిల్ నెగ్లెక్ట్ చేయొద్దు, సైకిల్ నెగ్లెక్ట్ చేయొద్దు. సైకిల్ని నెగ్లెక్ట్ చేస్తే నీకు బైక్ రాదు. ఏముంది నీ దగ్గర? ఏదో ఒకటి ఉంటుంది. ఏమీ లేదని మాత్రం అనొద్దు. హల్లెలూయా. ఏమీ లేదు, ఎప్పుడు లేదు, ఏదో ఒకటి అప్పచెప్తాడు నీకు. ఆ అప్పచెప్పింది నీ బాధ్యత, నీ బాధ్యత, నీ బాధ్యత. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు తేజ. వాళ్ళ అమ్మ చాలా పేద, వాళ్ళ నాన్న తాగుబోతు చనిపోయాడు. వాళ్ళ అమ్మ ఇంట్లో పని చేసి, కూలి పనులు చేసి ఆయన చదివించింది, ఆడిని వాళ్ళ అన్నయ్య. నెలకి 2,000, 3,000, 4,000, 5,000 ఏదైతే అది చీటీలు వేసేది, అది ఏదో చేసి సంపాదించింది. వాడికి అప్పుడు సైకిలే ఉండేది, సైకిల్. ఆ సైకిల్ ఎలా చూసుకున్నాడు తెలుసా? నేను ఎప్పుడు ఆశ్చర్యపోతాను, ఆడే సైకిల్ ఎలా చూసుకున్నాడు. ఆ సైకిల్ వాళ్ళ చూసుకునేవాడు దాన్ని, గుడ్డతో తుడిసి నీట్గా దానికి షాంపూ పెట్టి కడిగి, గాలి ఎలా ఉందో చూసుకునేవాడు, బ్రేక్స్ ఎలా పడుతున్నాయి, ఏ సమస్య వచ్చినా వదిలేడు సైకిల్ని. తర్వాత బైక్ వచ్చింది వాడికి, బైక్. ఆ బైక్ని అలాగే చూసుకునేవాడు. ఇప్పుడు చక్కటి ఉద్యోగం చేస్తున్నాడు. 9 సంవత్సరాలు ఒకే ఉద్యోగంలో చేశాడు, ఒకే ఉద్యోగం. 9 సంవత్సరాల్లో వాడు ప్రారంభమైంది 12,000 దగ్గర, 9 సంవత్సరాలు అయ్యేసరికి 25,000, 37,000 వాడు రిజైన్ చేసేసాడు. కానీ ఆ ఉద్యోగం చిన్నదిగా ఎప్పుడు చూడలేదు, చాలా బాధ్యతగా చేసేవాడు. అరే ఏంట్రా ఇప్పుడు నాకు నా ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది? నేను చెప్పి ప్రమోషన్ కోసం పనిచేయదు, నువ్వు పని చేయి, ప్రమోషన్ కోసం పనిచేయదు, పని చేయి. 9 సంవత్సరాల తర్వాత 2 నెలల క్రితం 37,000 కాస్త 90,000 అయింది. నా ప్రియ సంగమా, there is a time for everybody. The point is, how are you behaving in that time? This is the word I want to release. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నీ గురించి వేరే వాళ్ళు వచ్చి నాకు ఇలా సాక్ష్యం చెప్పాలి, నీ గురించి వేరే వాళ్ళు వచ్చి నాకు సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా.
చేస్తావా? దేవుని ప్రార్థన చేద్దాం. దేవా నాకు బలం దయచేయి. దేవా సత్య ప్రవర్తన కలిగి నేను జీవించాలి. ప్రార్థన చేయి. యూ టాక్. నువ్వు దేవునితో ఒడంబడిక చేయి. నేను కాదు, నువ్వు చేయి దేవునితో ఒడంబడిక. దేవా నాకు అప్పగింపబడిన ఈ వనరులు, నాకు అప్పగింపబడిన ఈ బాధ్యతను నేను అది నా బాధ్యతగా తీసుకొని నేను దాన్ని విస్తరిస్తాను. నువ్వు ప్రార్థన చేయి. నాకు అప్పగింపబడినటువంటి ఈ యొక్క ఉద్యోగం, ఈ సమయం, ఈ చదువులు, దాన్ని నేను ఉపయోగిస్తాను. నువ్వు ప్రార్థన చేయి. నాకున్న ఈ షాపు నేను దీన్ని అభివృద్ధి పరుస్తాను. ప్రార్థన చేయి. I'm going to give you a minute. వ్యర్థంగా గడపడానికి దేవుడి సమయం లేదు కదా. ఉపయోగం, ఫలితం, ఫలభరితమైనటువంటి జీవితం ఉండాలి. టేక్ ఎ డెసిషన్. నా భార్యను నేను సరిగ్గా చూసుకుంటాను ఈరోజు నుంచి, నా భర్తను నేను సరిగ్గా చూసుకుంటాను ఈరోజు నుంచి, వాళ్ళని గౌరవిస్తాను. I'll start taking care of them better. సత్యమును అనుసరించి నడువు. Don't go by the world talk. Don't go by the loose talk. Go by the truth. ప్రియ ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాలంలోనైనా నీ యొక్క అభిషేకం విడుదల పరుస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సంఘం పైన, ఇక్కడ ఉన్నటువంటి మనుషుల పైననైనా నీ యొక్క అభిషేకం విడుదల పరుస్తున్నాను ప్రభువా. వారికి ఏదైతే నీవు అప్పగించావో ఆ అప్పగింపబడినటువంటి బాధ్యతలను వారు సత్ప్రవర్తన కలిగి, బాధ్యతతో, ప్రేమతో దాన్ని నిర్వహించడానికి, దాన్ని ఎఫిషియెంట్గా వాడటానికి సహాయం చేయి. దేవ, ఈ యొక్క అభిషేకము నీదయ్యా. నీవు నాకు అప్పగింపబడినటువంటి యొక్క అప్పగించిన ఈ వాక్యాన్ని నేను అందించాను ప్రభువా. వారికి అర్థమయ్యే రీతిగా, వారి యొక్క మనసులో అది నాటుకుపోయేలాగా సమయం తీసుకొని నేను నా బాధ్యత పూర్తి చేశాను ప్రభువా. విన్నవారు వారి బాధ్యతను పూర్తి చేయడానికి సహాయం చేయవయ్యా. వారికి బలాన్ని అనుగ్రహించు. వారిని అభిషేకిస్తున్నాను రాజు. ఈ రోజు నుంచినైనా వారికి కలిగిన ప్రతి వనరును వారు గుర్తించాలి. వారికి కలిగిన ప్రతి వనరును, దానికి విలువను గుర్తించాలి. అది సమయం అవనియండి, వారి యొక్క బలం అవనియండి, వారికి సామర్థ్యం అవనియండి, వారి యొక్క తలాంతులు అవనియండి. whatever it is, let them recognize it and let them recognize the value of it. ఈ మాటలు వారి బుర్రలో ఎల్లప్పుడూ పనిచేయడానికి సహాయం చేయండి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్, వాక్యాలు, పాటలు వినడానికి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. యూ కెన్ ఆల్వేస్ ఫాలో us on Facebook and Instagram. Our Facebook and Instagram handles NLI 777 and Ernest Mohanty. Thank you.